अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। एमएलए पद्मा देवेंद्र रेड्डी ने कहा कि चीफ मिनिस्टर केसीआर किसानों को सरमायाकारी करने में मदद फराहम कर रहे हैं और किसानों को हर तरह से सहूलियात फराहम करने की नीयत से सोसाइटीज़ के ज़रिए सब्सिडी फराहम कर रहे हैं। आज हवेली घनपुर मंडल के बुरुकपल्ली में पीएससीएस सोसाइटी के ज़रिए शॉपिंग कॉम्प्लेक्स का उन्होंने संग बुनियाद रखा। इस मौके पर उन्होंने खिताब करते हुए कहा कि सोसाइटीज़ के ज़रिए किसान काफ़ी मुस्तफ़ीद हो रहे हैं और पेट्रोल बंक और फंक्शन हॉल्स को ज़रई शोबे से मुंसलिक करने से सोसाइटीज़ मुआशी तौर पर काफ़ी तरक्की कर रही हैं। उन्होंने कहा कि रैतु बंधु, रैतु बीमा जैसी स्कीमों से किसानों की आंखों में खुशियां देखने को मिल रही हैं। काश्तकारी और डेयरी सनत को फ़रोग़ देने के लिए 24 घंटे करंट में सरमायाकारी करते हुए चीफ मिनिस्टर केसीआर को मुल्क में तेलंगाना के किसानों की परवरिश का एजाज़ हासिल है। इस मौके पर पीएससीएस के चेयरमैन मिस्टर हनुमंत रेड्डी, एमपीपी शेरी नारायण रेड्डी, कायदीन सपा साइलू राजी रेड्डी, श्रीनिवास रेड्डी के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाज़रीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश है। తర్వాత సొసైటీ డైరెక్టర్లు, గ్రామ ప్రజలు, మీడియా మిత్రులకు అందరికీ మన రాష్ట్రము తద్వారా దేశం బాగుపడుతుందనే ఉద్దేశంతో మొట్టమొదటి నుంచి కూడా మనకున్న ప్రాథమిక సౌకర్యం అనేది కరెంట్ ఒకటి 24 గంటలు ఇస్తే రైతు పండియగలుగుతాడు. దాని తర్వాత నీళ్లు, కాళేశ్వరము, ఇప్పుడు ఇవి రకరకాలుగా మనకు అంటే ఇక్కడికి అందుబాటులో లేవు కానీ ఉన్న వాటి దగ్గర మనం నీళ్ళు ఇస్తే ఏమవుతుంది, మంచి పంటలు తీస్తారు రైతులు అనేది ఒకటి. పెట్టుబడికి కూడా వారికి ఇబ్బందులు అవుతున్నాయి. అప్పుల మన సాహుకారుల దగ్గరకు అప్పులు తెచ్చుకుందాం బయటకు పోతారు అనే ఉద్దేశంతో 4,000 తర్వాత 5,000 కార్తీక అంటే సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున ఇస్తూ రైతు కుటుంబంలో కూడా ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడద్దు అనే ఉద్దేశంతో రైతు బీమా కూడా, అది సహజ మరణమైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా ఆ రకంగా రైతులకు అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ రైతులు మంచిగా బాగుండాలి అనే ఉద్దేశంతో మనకి ఇన్ని సౌకర్యాలు చేస్తున్నారు. ఇప్పుడు మనకు మనకు 2 మండలాలకు కలిసి పెద్ద మండలం అయింది. ఇప్పుడు మేము కూడా కోరేది ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైతే మన గ్రామాలల్లో ప్రభుత్వ స్థలం ఉంటే సర్పంచులు గారు కానీ ఎంపీటీసీలు గారు కానీ మీ ప్రాంతాలలో ఏదైనా ఉంటే మనం ప్రపోజల్ పెట్టుకుందాం. కనీసం ఒక గోదాం ఒకటి పెట్టుకున్నాం, మనకు ఈ ధాన్య సేకరణలో ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇంకొక చిన్న విషయం ఎమ్మెల్యే గారికి కానీ నేను చైర్మన్ గారి దృష్టికి తీసుకురావడం ఏంటంటే, నేను మొన్ననే ఒక దాంట్లో చూసాము, ఏది బూరుగుపల్లి, గజ్వెల్ మండల్ బూరుగుపల్లిలో అక్కడున్న స్థానిక సర్పంచ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎఫ్టీఓ పెట్టుకున్నారు. ఇన్ని సెంటర్లు నడిపే సొసైటీ లేదు. మరియు రెండో విషయం ఏంటంటే, మేము మా పరిధిలో 8 మండలాల, మా పరిధి చిన్నదైనా కానీ 8 మండలాలలో ఉన్న రైతులకు అందరిచ్చే ధరల కంటే 10,000 రూపాయలు తక్కువ ఎరువులు సరఫరా చేస్తూ, మరియు మన తెలంగాణలోనే సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి సొసైటీది. మరి మీ అందరి సహకారంతో దినదిన అభివృద్ధి చెందుతున్నాము. రేపు రాబోయే కాలంలో ఇంకా మొదటి స్థానము మన ప్రజాప్రతినిధులందరూ మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ ప్రథమ స్థానము పొందుతామని ఆశిస్తూ, మరి ఈనాటి ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్